నిన్నే నేనే విషయంలో కేర్లెస్ గా ఉన్నానా? నేను ప్రెగ్నెంట్. ఇద్దరం కొన్ని విషయాల్లో కేర్లెస్ గా ఉన్నాం అన్నమాట. డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చావా? డాక్టర్ దగ్గరికి ఇవాళే వెళ్ళాలి. డాక్టర్ కన్ఫర్మ్ చేస్తే ఏం చేద్దాం? ఏం చేద్దామంటే? లేదు, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇప్పుడు ఇది అబోర్షన్ చేయించుకోమంటావా? చంపేయమంటావా? అది కాదను, మనిద్దరం ఇంకా పెళ్లి చేసుకోలేదు. చేసుకుందాం వెంటనే. చేసుకుంటాం సరే, నేను సంపాదించే డబ్బులు మనిద్దరికే సరిపోవట్లేదు. ఇప్పుడు పిల్లలు అదేంటే ఏదో ఆ వాచ్మెన్ కాళ్ళ వెళ్ళబడి అవుట్ హౌస్ లో గడుపుతున్నాం. మనకు సపోర్ట్ చేయడానికి ఎవరున్నారు? అర్థం చేసుకోకుండా చంపేయమంటావా అంటావు. యాక్సిడెంట్ గా జరిగింది, కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచించు. షట్ అప్. సపోర్ట్ చేయడానికి ఎవరూ లేరని నీకు ఇవాళే తెలిసిందా? ఏంటో నిన్న పరిచయం పెంచుకొని ఇవాళ ప్రెగ్నెంట్ అయినట్టు చెప్తున్నావు. సిగ్గులేదు? మనం పెళ్లి చేసుకుందాం మైకేల్. చేసుకుందాం, ఖచ్చితంగా పెళ్లి చేసుకుందాం. కానీ ఇప్పుడు కాదు, ఓ 2 సంవత్సరాలాగి బాగా సెటిల్ అయ్యి. అంటే ఈ 2 ఏళ్ళు ఊళ్ళో వాళ్ళకి బిడ్డ తండ్రి ఎవరని చెప్పాలి? అదే చెప్తున్నాను. అది అను అను నా 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 నా. పన్నెండు చేంజ్ ఉందా? ఎక్స్క్యూజ్ మీ, పన్నెండు చేంజ్ ఉందా? హలో, పన్నెండు చేంజ్ ఉందా అని అడిగా. చేంజ్ లేదండి. Have this. No cheating. Have this. No, Excuse me. ఇది తినట్లేదు. కొంచెం మీరు వచ్చి చెప్తే. మీరే తినిపించండి. Thank you. గుడ్ గర్ల్. Sweet girl. Come. Have it. చాలు ఆపు. ఎప్పుడు చూడు వెక్కిలిగా నవ్వుతూనే ఉంటావు. అది సరే, ఇప్పుడు ఎందుకు ఇంత సీరియస్ గా ఉన్నాడు మన మైకేల్ సార్? ఇదే మా ఊళ్ళో అయితే